ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 20 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. ఈ మూర్ఖులు ఏం మాట్లాడతారు? ఒకడంటాడు 1 ఎకరానికి నీళ్ళు రాలేదంటాడు, ఒకడంటాడు 50,000 ఎకరాలే వచ్చినాయి అంటాడు, ఒకడంటాడు 1,00,000 ఎకరాలకే నీళ్ళు వచ్చినాయి అంటాడు. నేనంటలేను, నీ ఇంజనీర్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో 20 లక్షల ఎకరాలు కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టు స్థిరీకరణ జరిగింది అని నీ ఇంజనీర్లే చెప్తా ఉన్నారు. అలాంటి అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం మీద ఒక కమిషన్ వేసిండు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల మీద కమిషన్లు వేస్తున్నావు. నీ పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్లు తీసుకుంటున్నావు. ఆనాడు జరిగిన మంచి పనుల మీద కమిషన్లు వేసుడు, నీ పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్లు తీసుకున్నాడు. ఇంతకు మించి నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా? నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉన్నదా? ఒక్కసారి అలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు మళ్ళీ కేసీఆర్ కావాలి, బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే పైసలు లేవంటాడు, దివాలా దివాలా అని మాట్లాడతాడు. నా దృష్టిలో ఎవడైతే తెలంగాణ రాష్ట్రం దివాలా దివాలా అని మాట్లాడుతుండ్రో వాళ్ళంతా దివానాగాన్లే. దివానాగాడు ఎవడన్నా అయితేనే వాడు దివాలా అని మాట్లాడతాడు. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా ఒక ఆత్మవిశ్వాసం కలిగిస్తుండే. నాది అభివృద్ధిలో పోతున్న దేశం, నా రాష్ట్రం, నాది సర్ప్లస్ స్టేట్, నా రాష్ట్రం బలమైనటువంటి ఆర్థికంగా బలమైన రాష్ట్రం అని కేసీఆర్ చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్లో ధైర్యాన్ని నింపేవాడు, పాలనను ముందుకు తీసుకుపోయేవాడు. కానీ రేవంత్ దివాలా దివాలా అనే దిక్కుమాలిన ప్రచారం చేసి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. ఈరోజు ఇవాళ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది, జిఎస్టీ తగ్గింది, మైనింగ్ తగ్గింది, రాష్ట్ర స్వంత ఆదాయ వనరులు తగ్గిముఖం పట్టినాయి. ఇది నీ పాలన చేతగాక, నీ వైఫల్యం వల్ల ఇవాళ తెలంగాణ ఆగమవుతుంది. కేసీఆర్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం యొక్క ఆదాయం ఆకాశం వైపు చూస్తే రేవంత్ ఏడాదిని అర్థంలో అది నేల వైపు చూస్తూ ఉంది. నాడు రాష్ట్రం యొక్క ఆదాయం 60,000 కోట్ల నుంచి 2,60,000 కోట్లకు 10 ఏళ్లలో కేసీఆర్ పెంచి చూపించిండు. కానీ రేవంత్ ఏడాదిని అర్థంలో ఆదాయం తగ్గుముఖం బట్టి నేలముఖం చూస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇది నీ వైఫల్యం, నీ చేతకాంతనం వల్ల జరిగింది. బట్ ఏది ఏమైనా ఇవాళ ప్రజలు క్లియర్గా ఉన్నారు. ఇవాళ ఎన్నికలు జరిగితే 100 సీట్లతో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది లేదా పొత్తు పెట్టుకుంటుందని. కేసీఆర్ గారు మొన్ననే కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. అయినా అసలు బీజేపీకి తెలంగాణ మీద హక్కు ఉన్నదా? ఆనాడు 1996లో 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పి 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ. చంద్రబాబుకు భయపడి తెలంగాణ ఇయ్యకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందే బీజేపీ. అసలు కేంద్రంలో 8 ఎంపీలు గెలిపిస్తే గుండు సున్నా పెట్టి బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ. ఇవాళ పోలవరం జాతీయ ప్రాజెక్టు ఇవ్వడం కాక బనకచెర్ల, గోదావరి